విజయవాడ కేంద్రం. వార్తలు చదువుతున్నది ముట్కూరు రావయ్య. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ రోజు. ఎందువలనంటే ఎన్నో సంవత్సరాల తరబడి అసాంఘిక శక్తుల వల్ల, పోలీసుల వల్ల సామాన్య ప్రజానీకం భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని. ఇటువంటి పరిస్థితుల్లో మన జిల్లా ఎస్పీ భరత్ చంద్ర గారు ధైర్యంగా ముందడుగు వేసి నక్సలైట్లతో సమావేశం జరిపి వారిని జనజీవన స్రవంతిలో కలిసిపోయేటట్లు చేశారు. మన భరత్ చంద్ర గారిని బంగారు పథకంతో మన ముఖ్యమంత్రి గారు సత్కరించి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి సిన్సియారిటీ గల ఆఫీసులు రావాలని, అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుందని ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ అభినందించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. ఎవరు మీరు? తల తిప్పావంటే పుచ్చకాయలా పేలిపోతుంది. మర్యాదగా నీ ఒంటి పైన నగలన్నీ తీసివు, లేదంటే నీ ప్రాణాలు తీస్తాను. ఇంతకు మీరెవరో చెప్పలేదు. నేను ఒక ఘరానా దొంగని. మర్యాదగా నీ ఒంటి పైన నగలిస్తావా, లేకపోతే చంపేయమంటావా? చంపుతావా? ఎవరిని? నన్ను చంపుతావా? నన్ను చంపుదంటే భయపడటానికి నేనెవరో తెలుసా? భరత్ చంద్ర మర్దల్లే. నన్ను వదిలే. నీ నగల వద్దు, నువ్వు వద్దు. ఆగు. మర్యాదగా ఆ ముసుగుతి తీస్తాను. నన్ను కాల్చొద్దు. అనుష, ఈ భరత్ చంద్ర మొదలు ఎంతటి ధైర్యవంతురాలని టెస్ట్ చేశా. పర్లేదు, మంచి ధైర్యవంతురాలువే. ఇప్పటికే నమ్ముతావా? ఈ అనుష అంటే అనుషనే. ఏమనుకుంటున్నా ఏంటి? సరే, ఒప్పుకుంటున్నానే. కొంటే మరదల. బావా వద్దు. అనుష, అడిగినా నీ బొంగమూతి చూస్తుంటే నాకు తెగ ముచ్చటేస్తుంది. పో బావా, నేను అసలు నీతో మాట్లాడను. ఏది? ఒకసారి నవ్వు. అలా ఎప్పుడు నువ్వు నవ్వుతూ ఉండాలి. బావా, చాలా కంగ్రాచులేషన్స్ మీకు. ఎందుకు అనుష? ఎందుకంటే మీరు బంగారు పథకంతో సత్కారం జరిగినందుకు. అది నీకెలా తెలిసింది అనుష? ఎందుకు, ఇంతకు ముందే వార్తల్లో విన్నాను. బావా, ఈ రోజు మా ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్దాం అనుకుంటున్నా బావా. ఈ రోజు అదేం కుదరదు. ఈ రోజు నువ్వు నేను కలిసి 5 స్టార్ హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసి సరదాగా మనం అలా అలా తిరిగి వద్దాం. ప్లీజ్ బావా, ప్లీజ్. ఈ రోజు నా అభిమాని ప్రోగ్రామ్ జరుగుతుంది బావా. ప్లీజ్ బావా, వెళ్దాం. అరే ఒప్పుకుంటానే. కొంటే మరదలా. అరే నీ ఇష్టం. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. అల్లరి కోతిపిల్ల, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే బావా. అనుష, నీలోని కొంటెతనమే నన్ను ఆకర్షించింది. త్వరలోనే మనం పెళ్లి చేసుకొని అత్తామామల కోరిక నెరవేరుద్దాం.